తోటలో ఎవరు లేకపోవడంతో నేను మా డాడీ కలిసి మూట నిండా అరటికాయలు అయితే దుబ్బేశాం. అసలు మ్యాటర్ ఏంటంటే అరటికాయల కోసం అని నేను మా డాడీ కలిసి తోట దగ్గరికి అయితే వెళ్ళాము. తోట లోపలైతే ఎవరు లేరు, ఇంక అందుకే కంచె తీసేసి నేను మా డాడీ అయితే లోపలికి వెళ్తున్నాం. ఈ అరటికాయ తోటకి మాకు ఎటువంటి సంబంధం లేదు, కానీ ఈ సంచి నిండా ఎలాగైనా అరటికాయలు అయితే తీసుకొని వెళ్ళాలి. ఏమైందో ఏమో తోట మొత్తం ఎండిపోయింది, ఎక్కడ చూసినా ఒక్క అరటికొల్ల కూడా కనిపించడం లేదు. కానీ ఇంత దూరం వచ్చాక మనం వదులుతామా, అందుకే తోట మొత్తం తిరుగుతున్నా. నాకైతే ఒక చిన్న అరటికాయల గొల అయితే కనిపించింది, ఇదైతే నాకు దేనికి పనికిరావు. కానీ మా డాడీకి అయితే పెద్ద గొల చిక్కింది. అంతేకాదు చూడ్డానికి అయితే చాలా పెద్దవిగా ఉన్నాయి అరటికాయలు. అంతేకాదు వాటిలో కొన్ని పనులు అయితే మాగిపోయినాయి. ఇంకా మా డాడీ అయితే కొన్ని పనులు అయితే తీసి నాకు ఇచ్చాడు. ఏమాత్రం సిగ్గు లేకుండా మా డాడీ ఒక పక్క పని చేస్తుంటే తింటూ కూర్చున్నా. ఇంద్ర అంత సాఫీగా జరుగుతుందనే లోపల మా డాడీ అయితే ఒక పెద్ద బ్లాస్ట్ అయితే పేల్చాడు. నా చేతికి 2 సంచులు ఇచ్చాడంట. నేనైతే తెలియకుండా తీసుకొని వచ్చాను, ఒకటైతే పోగొట్టేశా. వచ్చిన దారిలోనే వెళ్లి వెతుకుదాం అనుకుంటే ఈ తోట ఎటువైపు చూసినా ఒకటేలాగా ఉంది. నేనైతే అరటికాయలు ఉన్న మూటనైతే ఒక చోట పెట్టేసి వచ్చాను. ఇంకా అక్కడికి వెళ్ళడానికి కూడా దావైతే మర్చిపోయాను. కాసేపు తర్వాత మూట అయితే కనిపించింది, ఇది కూడా పోగొట్టేసింటే మా డాడీ చేతుల్లో నాకు ఇంకంతే. ఇంకా మనకు చిక్కిన అరటికాయలని నీట్ గా మూటలకు సర్దేసి ప్యాక్ చేసేసాం. బాహుబలి మూవీలో ప్రభాస్ శివలింగాన్ని ఎత్తినట్టు నేను ఈ మూటనైతే తీసుకొని వెళ్తున్నా. ఇంకా మీకు చెప్పడం మర్చిపోయినా, ఈ తోట ఎవరిదో కాదు, మా ఫ్రెండ్ వాళ్ళదే. ఇంకా వాడి లేని సమయంలో చూసి మూట నిండా అరటికాయలు అయితే తీసుకొని వెళ్తున్నా. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.